హలో బాబాయ్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. దానికి మెయిన్ రీజన్ ఎవరంటే మన స్పైడీ బాబు. స్పైడీ బాబు అంటే ఎవరో తెలుసు అందరికీ. ఆల్రెడీ స్పైడీ బాబుకు ఉండే ఎలివేషన్ చూస్తుంటే మార్కెట్లో నాకే పిచ్చి లేసిపోతుంది. రీసెంట్ టైమ్స్లో నేను ఏ హాలీవుడ్కి ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ అనేవి మన దగ్గర నుంచి చూడలేదు. ఏఎంబి సినిమాస్, మన ప్రసాద్ ల్యాబ్స్, వీళ్ళు స్పెషల్ ట్రైలర్ కట్ చేశారు స్పైడర్ మ్యాన్ కోసం. అంటే సినిమా ఏ రేంజ్ ఉండబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆల్రెడీ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చేసింది. నేను కూడా సినిమా ఇంకా చూడలేదు, నేను చూడడానికి వెళ్తున్నాను. దానికి ముందర హైప్ గురించి 2 days నుంచి వీడియో చేద్దాం అనుకుంటా ఉండి ఎక్కడో డిలే అయిపోతుంది నాకు ఉండే వర్క్స్ వల్ల, దీనివల్ల. సో ప్రజెంట్ నేను ఈ వీడియో చేయకుండా నేను సినిమా చూడకూడదనే ఒక మెయిన్ కాన్సన్ట్రేషన్తోనే ఈ సినిమా చూడడానికి ఈ వీడియో చేస్తున్నాను. నాకు స్పైడర్ మ్యాన్ చూస్తున్నప్పటి నుంచి ఒక క్లియర్ కట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మార్వెల్ అనేది మళ్ళీ కంబ్యాక్ అనేది మామూలుగా ఇవ్వట్లేదు. మార్వెల్ కంబ్యాక్ అనేది మామూలుగా ఉండబోట్లేదు. అండ్ స్పైడర్ మ్యాన్ ఖచ్చితంగా మార్వెల్ సేవియర్గా ఉండబోతున్నాడు మళ్ళీ అనే పాయింట్ మీద నేను వీడియో చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను రీసెంట్గా చూసిన మార్వెల్లో బాగా హిట్ అయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే రీసెంట్ టైమ్స్లో వెబ్ సిరీస్ సైడ్ లోకి బాగా సీజన్ 2 అనేది బాగా ఎండ్ గేమ్ తర్వాత బాగా హిట్ అయింది లోకి సీజన్ 2. దాని తర్వాత మనకి బాగా హిట్ అయిన సినిమాలు అంటే 2 ఉన్నాయి. 2 స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, నో వే హోమ్. ఇవి 2 బాగా హిట్. మిగతా అన్ని తీసాడు, హైప్కి ట్రై చేశాడు, కానీ అది మ్యాచ్ చేయలేకపోయాయి. నో వే హోమ్ అనేది చాలా పీక్లో నిలబెట్టేసింది. సో ఇప్పుడు అదే స్పైడర్ మ్యాన్తో మళ్ళీ మార్వెల్ రీఎంట్రీ చేస్తున్నాడు. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో మీరు అర్థం చేసుకోండి. ఏ రేంజ్ ఆఫ్ విజువల్స్, జస్ట్ ఒక పోస్టర్తో షేక్ చేశాడు భయ్య వాళ్ళని. నీకు అర్థం కావట్లేదు. స్పైడర్ మ్యాన్ జస్ట్ అలా నిలబడ్డాడు అంతే. అలా నిలబడి ఒక సైడ్ చూస్తుండే లుక్ని ట్యాంకర్ మీద రిలీజ్ చేసేసి బ్రాండ్ న్యూ డే ఒక బీభత్సం సృష్టించేసింది మొత్తం. వాళ్ళ టార్గెట్ నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా అంత వస్తుంది అనిపించింది. కానీ స్పైడర్ మ్యాన్ ముందర అది చాలా తక్కువేమో అని కూడా అనిపించింది. వాళ్ళ ఫస్ట్ వీక్ టార్గెటే 7,500 కోట్లు. వద్దన్నా వచ్చేస్తాయి కదా. ఆల్రెడీ ప్రీ బుకింగే ఎంత జరిగిపోయిందో మీకు తెలుసు. హైదరాబాద్లో ఆల్రెడీ షోస్ అన్నీ హౌస్ఫుల్. సో స్పైడర్ మ్యాన్ని తెలుగు ప్రజలు కూడా చాలా దారుణంగా అడాప్ట్ చేసుకున్నారు. ఇండియా మొత్తం కాదు, మన ముంబై ఈవెంట్ జరిగినా కానీ స్పైడర్ మ్యాన్ డ్రెస్సులతోనే వెళ్ళారు, ఒడిసే డ్రెస్సులతో వెళ్ళలేదు. అర్థమైందా? అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా హిస్టరీలో ఒకటే హీరో సినిమాలో, హాలీవుడ్ గురించి చెప్తున్నాను, తెలుగు కాదు, హాలీవుడ్లో ఒకటే హీరో ఒకటే మంత్లో 2 సినిమాలు రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అది టామ్ హాలండ్ చరిత్రలో బెస్ట్గా నిలవబోతుంది. ఫస్ట్ సినిమా ఆల్రెడీ దుమ్ము లేపేసింది. సెకండ్ సినిమా చేసే విధ్వంసం వేరే లెవెల్లో ఉంటుంది. దీనికోసం నేను ఒక డైలాగ్ ప్రిపేర్ చేశాను భయ్యో, ఇది ఖచ్చితంగా వాడాలి. అఖండ సినిమాలో జగపతి ఒక డైలాగ్ ఉంటుంది, వీడు ప్రకృతి వీడు ప్రళయం అని. గుర్తుంది కదా? ప్రకృతి అయిపోయింది, ఇప్పుడు ప్రళయం చేసే తాండవం ఎలా ఉంటుందో తెలుసు. అఖండ ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నిందో సెకండ్ హాఫ్ ఏ విధంగా లేసిందో అనేది ఉంది కదా. ఆ సెకండ్ హాఫ్ చరిత్రే స్పైడర్ మ్యాన్. మార్వెల్కి మళ్ళీ మంచి రోజులు వచ్చేస్తాయి, సినిమా ఆడబోతుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ మై ఎగ్జైట్మెంట్. నా ఎక్స్పెక్టేషన్లు ఎక్కడా పోకుండా సినిమా ఉంటుందనే ఒక థాట్తో సినిమాకి వెళ్తున్నాను. దానికి ముందర ఈ వీడియో అప్లోడ్ చేసి వెళ్తున్నాను. సినిమా హిట్ టాక్ వస్తుందని చెప్పేసి వెళ్తున్నాను. 100% చెప్తున్నాను. స్పైడర్ మ్యాన్ నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయడు. అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.